నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం చంద్రబాబు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 4 రోజుల పర్యటన. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్. వైసీపీ కార్యకర్త సాల్మన్ రాజు మృతి కేసులో బాధితులకు న్యాయం చేయాలి అంటూ డీజీపీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ శ్రేణులు. ముందస్తు అపాయింట్మెంట్ లేదన్న పోలీసులు. పాల్గొన్న మాజీ మంత్రులు అంబటి, విడుదల రజని. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత బలాన్నిస్తుందన్న మంత్రి కందుల దుర్గేష్. 35 మంది బాధితులకు 22,07,999 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. ఉదయం ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకోగా యూరోప్లో ప్రవాస తెలుగువారైన ఎన్ఆర్ఐ టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా ఉన్నారు. అనంతరం జ్యూరిచ్లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యూరిచ్లో తనకు ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగువారికి, ఎన్ఆర్ఐ టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. యూరోప్లోని పలు ప్రాంతాల నుండి ప్రత్యేకంగా జ్యూరిచ్ వచ్చి తన పట్ల చూపిన అభిమానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. మన తెలుగు భాషకు, సంస్కృతికి ప్రతీకలైన మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 22 వరకు 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి పరిచయం చేసి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు 36 సమావేశాల్లో పాల్గొననున్నారు. అంతకుముందు జ్యూరిచ్ విమానాశ్రయంలో సింగపూర్ దేశ అధ్యక్షుడు షణ్ముగ రత్నం, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో చంద్రబాబు భేటీ అయ్యారు. మాచర్లకు చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ రాజు మృతి కేసులో న్యాయం చేయాలి అంటూ డీజీపీని కలిసేందుకు వైసీపీ నేతలు తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. ముందస్తు అపాయింట్మెంట్ లేదంటూ వైసీపీ నేతలను ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అంటూ పోలీసులు వైసీపీ నేతలకు తెలియజేశారు. డీజీపీని కలవకుండా వెళ్లేదే లేదంటూ ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు ఆపివేయాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి విడుదల రజని, పలువురు మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు భరోసా కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నెడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 35 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 22,07,999 రూపాయల విలువైన చెక్కులను మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద కుటుంబాలు వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చెక్కులు అందజేయడం అనేటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంది. మనం ఎన్నోసారి చెక్కులు ఇచ్చి ఇంకా నెల కూడా పూర్తి కాలేదు. వెంటనే అందరికీ కూడా చెక్కుల్ని రిలీజ్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి టీంకి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో మన అధికారులు అది ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, ఎల్ఓసి కానివ్వండి, లేకపోతే ఆర్థికపరమైన సహకారం కానివ్వండి, మొత్తంగా 4,31,25,824 రూపాయలు మనం ఇప్పటిదాకా అందించడం జరిగింది. ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి చెక్కులు మన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 14,07,471. అదేవిధంగా ఎల్ఓసి ఇద్దరికి ఇచ్చాం, అది 8,05,28.
మొత్తంగా 22,07,999 రూపాయలు వాళ్ళ చెక్కుల రూపంలో అందరికీ అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్ ఉండాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అందుకే ఆయన ఆరోగ్యపరమైనటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాల విషయంలో ఎప్పుడూ కూడా వెంటనే వాటిని పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేసి మనకి ఈ చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకు ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం, దానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు. తెదేపా వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్ధంతి వేడుకలు జీవీఎంసీ 86వ వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో కోర్మన్నపాలెంలో ఘనంగా ముగిశాయి. తొలుత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం 2 రోజుల పాటు నిర్వహించిన ఆటల పోటీలు, ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. నల్లూరి మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో పనిచేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ వేగుంట శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వార్డు జనసేన అధ్యక్షుడు కాదా శ్రీనివాస్, మండల బీజేపీ అధ్యక్షుడు అశోక్, నాయకులు రాయుడు నాగేశ్వరరావు, కాసాపు వెంకటేష్, బొడ్డేపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ స్థాపించిన పితామహులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ కోర్మన్పాలెంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఘనంగా వర్ధంతి వేడుకలు నివాళులు అర్పిస్తున్నాం. ఆ నివాళుల్లో పాల్పంచుకున్న మిత్రపక్ష సభ్యులు, కూటమి సభ్యులు అశోక్ గారికి, మా కార్యవర్గ సభ్యులందరికీ, క్లస్టర్ ఇన్ఛార్జి వేగుంట సీన్ గారికి, ఈరోజు రాష్ట్రంలో 1982 పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో రాజకీయ రంగంలో మార్పులు స్టార్ట్ అయినాయి అంటే ప్రతి స్టేట్ లో అన్న నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని పయనించిన వాళ్ళే. ఏ బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి పెద్దపేట వేస్తూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. నేను సినిమా పరిశ్రమ నాకు 100 కోట్లు ఆ రోజు పారిశ్రామికాలు ఇస్తున్నా, అన్నిటిని వదులుకొని ఈ రోజు నాకు ప్రజాసేవ, నన్ను నమ్ముకున్న ఈ తెలుగు ప్రజలకి, నన్ను ఆరాధించిన తెలుగు ప్రజలకి, వీళ్ళందరికీ నేను న్యాయం చేయాలని పార్టీ పెట్టి అందరికీ బడుగు బలహీన ఎస్సీ బీసీ వర్గాలందరినీ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఘన చరిత్ర ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఈ రోజు ఎక్కడ చూసినా బీసీలకు పెద్దపేట తెలుగుదేశం పార్టీలో. ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు ఎక్కడిచ్చినా గతంలో అచ్చెన్నాయుడు గారు కానీ, ఈ రోజు మన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, అలా రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చి, అలాగే స్పీకర్లో బీసీ వర్గాలకు ఇచ్చి, రాజ్యసభలో బీసీలకు ఇచ్చి, పార్లమెంట్ లో బాలయ్య గారి కుమారుడికి అందరికీ అన్ని రంగాల్లో ముందుకుండి నడిపించి ఇదే ఆదర్శాన్ని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పాటిస్తూ తెలుగుదేశం ఖ్యాతిని, ఎన్టీఆర్ ఖ్యాతిని దశ దిశలా 100 జయంతి ఉత్సవాలు ఆ రోజు అధికారంలో ఉండా లేకపోయినా చేసుకున్నాం, అధికారంకి వచ్చినాక చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ 105లో ప్రసారం అవుతున్న మై టీవీ ఛానల్ అనాది కాలంలోనే ప్రజాదరణ పొందింది. వార్తల సేకరణలో కూడా ముందుంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. 2026 నూతన సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ముద్రించిన వార్షిక క్యాలెండర్ను మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆవిష్కరించారు. మై టీవీ తూర్పుగోదావరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సాయి కుమార్ మార్గాని చేతుల మీదుగా ఆవిష్కరించారు. మై టీవీలో పనిచేస్తున్న పాత్రికేయులు, సాంకేతిక సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఛానల్ మరింత అభివృద్ధిని చెంది ప్రజాదరణ పొందాలి అని ఆకాంక్షించారు.
శ్రీ రాజమాతంగీశ్వరదేవి సప్తాదశ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రాజశ్యామల దశ మహావిద్య సహిత చండీయాగం విశాఖ జిల్లా గాజువాక లంక మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. శ్రీ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో 9 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. విఘ్నేశ్వర పూజతో మొదలైన ఈ వేడుకలు ఈ నెల 28న రాజమాతంగీశ్వరుల శాంతి కళ్యాణంతో ముగియనున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు గాజువాక పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలి అని కోరుతూ ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్యామలానంద స్వామివారి ఆధ్వర్యంలో ఈ యొక్క గాజువాక లంకా గ్రౌండ్స్లోని రాజశ్యామల మాతంగి నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు నుంచి కూడా ప్రారంభమయ్యాయి. ఆ యొక్క రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు ఈ 10 రోజులు కూడా అమ్మవారికి విశేషంగా దశమహావిద్య సహితంగా అలాగే ప్రతిరోజు కూడా చండీ హవనాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. కావున అశేషంగా విశేషంగా భక్తజనులందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించి ఈ యొక్క రాజకీయాభివృద్ధికి వ్యాపారాభివృద్ధికి కూడా ఈ అమ్మవారు ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాజశ్యామల మాతంగి నవరాత్రిలో భక్తజనులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కాగలరు. అదేవిధంగా ఈ యొక్క మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు, అలాగే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, అలాగే మార్గశిర మాసంలో ఆ యొక్క అమ్మవారికి అర్చనలు, ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు. ఈ విధంగా ఈ నవరాత్రులని కూడా అమ్మవారి కోసం ప్రత్యేకంగా శాక్తేయుల ఆచారం ప్రకారం అమ్మవారిని విశేషంగా అర్చనలు జరిపిస్తూ ఉంటారు. ఈ యొక్క 9 రోజుల్లో ఎవరైతే ఈ అమ్మవారి అర్చనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నా సరే లేదా పరోక్షంగా సరే చూసినా సరే అమ్మవారి అనుగ్రహం వల్ల అనంతమైనటువంటి అభివృద్ధి అంతా కూడా కలుగుతుంది. సహస్రాక్షి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యా లలితా మహాత్రిపుర సుందరికి సాక్షాత్తు మంత్రినిగా శ్రీ రాజశ్యామల అమ్మవారు వ్యవహరిస్తూ ఉంటారు. వారాహీదేవి దండినిగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఈ రాజశ్యామల అమ్మవారు నవరాత్రులు మనకి మాఘమాస ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో ప్రతి సంవత్సరం కూడా వస్తాయి. ఈ సంవత్సరం మరి ఈరోజు జనవరి 19 నుంచి 28వ తారీఖు వరకు మన విశాఖపట్నంలో లంకా గ్రౌండ్ గాజువాక పరిసర ప్రాంత జనులు లోకం కూడా సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ మహత్తరమైనటువంటి దశమహావిద్య ప్రతిరోజు కూడా విశిష్టతమైనటువంటి హోమాలు సమస్త ఈతి బాధలు పోవడం కొరకు జనులందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మంచి సంకల్పంతో మా గురువుగారు పూజ్యశ్రీ అన్నపూర్ణాంబ సహిత అమృతానందనాథ గురుదేవుల అనుజ్ఞ మేరకు ఇలా ప్రతి సంవత్సరము కూడా అనేక రకమైనటువంటి ప్రదేశాల్లో అలాగే అనేక రకమైనటువంటి ఊళ్ళలో కూడా ఈ మహత్తరమైనటువంటి యజ్ఞం చేయిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మా శిష్యులు కొంతమంది ఇక్కడ చేస్తే చాలా మంచిది గురువుగారు, ఇక్కడ చాలా మంది అజ్ఞానంతో ఉన్నారు, ఇంకా వాళ్ళకి విపరీతమైనటువంటి జ్ఞానము విశిష్టతమైనటువంటి రాజకీయ అభివృద్ధి వాళ్ళ వ్యాపారాలు ఉద్యోగాలు ఇంకా దినదిన ప్రవర్తమానంగా ఉండాలని అమ్మవారిని ఆశ్రయిస్తారని సత్సంకల్పంతో ఈ మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని ఇక్కడ తలపెట్టాం. కావున మీరందరూ కూడా విచ్చేసి అమ్మని దర్శిస్తేనే చాలు సర్వైశ్వర్యాలను అనుగ్రహిస్తుంది శ్రీ రాజశ్యామల అమ్మవారు. విద్య బుద్ధి జ్ఞానం మనకి ఏం కావాలంటే అవన్నీ కూడా అమ్మని ఆశ్రయిస్తే అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లుగానే ఈ జగన్మాత యొక్క చల్లని అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు ఉదయం చండీ హోమాలు, సాయంత్రం విశేష హారతులు, అభిషేకాలు కూడా జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. అలాగే శ్రీమూర్తులతో ప్రతిరోజు కూడా సామూహికంగా శ్రీ లలితా సహస్రనామ ఇత్యాది నామ స్తోత్రాలతో విశేషంగా కుంకుమ పూజ ఉచితంగా చేయబడుతుంది. అలాగే అక్షరాభ్యాస కార్యక్రమం చిన్నపిల్లలందరి చేత ఉచితంగా చేస్తున్నాము. మీరందరూ కూడా స్వయంగా వచ్చి హోమాది కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. గోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఏ జయశాంతి విధి నిబద్ధతకు జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ప్రత్యేక రివార్డు ప్రకటించారు. విధులు ముగించుకుని తన బిడ్డతో కలిసి వెళ్తున్న సమయంలో సామర్లకోట నుండి కాకినాడ వెళ్లే మార్గంలో అంబులెన్స్ ట్రాఫిక్ లో నిలిచిపోవడంతో అది తన పోలీస్ స్టేషన్ పరిధి కాకపోయినా డ్యూటీ సమయం కాకపోయినా వెంటనే స్పందించారు. బిడ్డను చేతిలో పెట్టుకుని స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్ కు మార్గం కల్పించారు. ఉద్యోగం పట్ల ఆమె చూపిన అంకిత భావాన్ని ప్రజలు ప్రశంసిస్తూ సోషల్ మీడియా ద్వారా జిల్లా పోలీసులకు మహిళా కానిస్టేబుల్ జయశాంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఐపీఎస్ ఆమెను ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.
ఈ కుర్రాన్ని పెట్టుకుని డ్యూటీ చేస్తుంటే రికార్డమ్మా పర్లేదమ్మా, చెయ్యాలి ఖచ్చితంగా. మీరు ఏ స్టేషన్ పరిదమ్మా? రంగంపేట పోలీస్ స్టేషన్. ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? నేను డ్యూటీ నుంచి రిటర్న్ వస్తున్నాను, ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియా చినరావూరు ప్రాంతంలో టిడ్కో గృహాల సముదాయంలో 100 మంది పోలీసులతో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది అని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటిని గుర్తించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ కార్డన్ సెర్చ్లో సరైన ధ్రువపత్రాలు లేని 75 వాహనాలు సీజ్ చేసి పలువురికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది అని డీఎస్పీ తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పెదరావూరు లిమిట్స్లో ఉన్న ఈ టిడ్కో హౌసెస్, ఈ బ్లాక్స్లో అందరూ కూడా గవర్నమెంట్ వారు ఇచ్చిన వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది అద్దెకుంటున్నారు, కొంతమంది స్టోర్ రూముల కింద కూడా వాడుతున్నారు. ఇవి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గంజాయి సంబంధించి కానీ నేరస్తులకు సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు కార్డన్ సెర్చ్ అనేది గౌరవ మా గుంటూరు ఎస్పీ గారు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేసాం. ఇందులో తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు మొత్తం సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది కలిపి సుమారు 100 మంది ఈ ప్రోగ్రాంలో మార్నింగ్ 5 to 7 2 hours మొత్తం ఇండ్లు చెక్ చేసి వాళ్ళ వివరాలు కనుక్కొని మొత్తం వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. గంజాయి సంబంధించి కానీ నేరస్తులకు సంబంధించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా మాకు తెలియపరచమని వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్స్ రికార్డ్ సరిగా లేని, రికార్డ్ సబ్మిట్ చేయని సుమారు 75 వెహికల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఈ 75 వెహికల్స్ కూడా ప్రాపర్గా వెహికల్ రికార్డు ఉంటే రిలీజ్ చేయడం జరుగుతుంది, లేదంటే కన్సర్న్ ఆర్టీఏకి పెట్టి వాళ్ళకి ఆ బండి అప్పచెపుతాము. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన తెనాలి పోలీసులందరికీ కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు త్వరలో వస్తాయని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఓ రాజకీయ పార్టీ అధినేతను మౌనంగా ఉంచేందుకు నెలకు 45 కోట్ల రూపాయలతో రహస్య ఒప్పందం జరిగింది అనే ప్రచారం ఆందోళన కలిగిస్తుంది అని అన్నారు. మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు కూటమి మద్దతు అనే సంకేతాలున్నాయని ఆరోపించారు. 2026 ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వారసుడిని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్తో ఆంధ్రప్రదేశ్కు ఏమైనా ఉపయోగం ఉందనే ప్రశ్నను ప్రజలు లేవనెత్తుతున్నారని వ్యాఖ్యానించారు. చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా వింత పోకడలు, వింత పరిస్థితులు, త్వరలో ఒక రాజకీయ మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి మౌనంగా ఉండి కూర్చోమన్న దగ్గర కూర్చో, సంతకం పెట్టమన్న చోట పెట్టు, నెలకి 45 కోట్ల రూపాయలకి ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ కుదుర్చుకున్నారని ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా మాకున్నటువంటి సమాచారం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమైపోతుందో అర్థం చేసుకోండి. అలాగే బహుశా అన్ని పరిస్థితులు కలిసి వస్తే ఈ ఉగాదికి కూటమి నుంచి రాజకీయ వారసుడు లోకేష్ గారు సీఎంగా ప్రపోజల్ పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పార్టీ కూటమి, వాళ్ళు సీఎం అవ్వచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. కానీ 45 కోట్ల రూపాయలు అనేది ఎంతవరకు నిజం అన్నది దాని మీద స్పష్టత కావాలి. ఇది ప్రజల ధనం, ప్రజల సొమ్ము. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అవసరం ఉందా లేదా అన్నది మొట్టమొదటి తెలియాలి. ఎందుకంటే అతను రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి శాసిస్తున్నప్పటి కాడి నుంచి అతను ఏ విధమైన ఒక్కటైనా ఉపయోగపడేటటువంటిది, ఈ రాష్ట్రానికి పనికి వచ్చేటటువంటిది ఒకటైనా ఉందని ఈరోజు ఆ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తాం. ఆంధ్రప్రదేశ్ నష్టపోతున్నటువంటి రాష్ట్రం. ఇక్కడ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు, ఇక్కడ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ రాజకీయ వ్యాపారం
అంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చూపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు వస్తాయన్నది భయం వేస్తుంది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో సుమారు 72 లక్షల కోట్ల రూపాయలు ఒక అపారమైనటువంటి సంపద ఉందని చెప్పి కేజీబీఎస్ నుంచి ఆ సంస్థ నుంచి నివేదికలు సమర్పించాను. 72 లక్షల కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది అంటే మన అప్పు 16 లక్షల కోట్ల రూపాయలు. 16 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ, 72 లక్షల కోట్ల రూపాయలు మనకు ఉన్నటువంటి నిధి ఎక్కడ? అలాగే 12th ఫైనాన్స్ కమిషన్ బేస్ చేసుకొని 50% ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి కేటాయించమని ఉంది. ఇవన్నీ ఎవరు మాట్లాడరు. అసలు దేనికోసం ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారో తెలియదు. కులాల మీద మతాల మీద మీ రాజకీయాలని చూపిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే ఈ యొక్క కూటమి యొక్క ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది. అందుకని ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం జరగాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఒక ప్రయత్నం చేస్తుంది. ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం జరగకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేదు. ఇక్కడ సంపద అంతా కూడా ఇతర రాష్ట్రాలకి వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం తరలించుకుపోతున్నారు. ఈ తరలించుకుపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులందరూ కూడా చెక్కభజన చేస్తున్నారు. దీని మూలంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ సంపదని, ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తుని ఇతర రాష్ట్ర ప్రయోజనాలకి తాకట్టు పెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా భావితరాలకి చాలా పెను ప్రమాదమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, సంభవించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. ఇక్కడ సంపద విస్తారంగా ఉంది, విస్తృతమైనటువంటి సంపద ఉంది. ఈ సంపద ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంపద కలిగినటువంటి కుటుంబమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దయాదక్షిణాలో లేదంటే మోడీ గారి దయాదక్షిణాలో ఈ ఆంధ్రులు ఎవరికి అక్కలేదు. ఇక్కడ ఉన్నటువంటి సంపదని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రీసోర్సెస్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానిక భవిష్యత్తు కోసం ఉపయోగిస్తే ఇక్కడ మరో 100 ఏళ్ళైనా తరగనటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇక్కడ బిడ్డలకు వస్తుందండి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని రాజకీయ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ తూర్పుగోదావరి జిల్లా నాయకులు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ప్రజల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి కొవ్వూరు మధ్య రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ బస్సులకు అనుమతి లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పరిష్కారం కోరారు. శాటిలైట్ సిటీ కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు, తాళ్లపొడి మండలంలో శిథిలావస్థలో ఉన్న కొవ్వాడ కాలువ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, కార్యక్రమ ఇన్ఛార్జి శివరామకృష్ణంరాజు, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేష్ కుమార్ యాదవ్, రూరల్ 2వ మండల అధ్యక్షులు నాగబాబు, ఎన్వీఎన్ ఆచారి, లలిత జైన్, ఫణి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమం కూడా 2 అనుసంధానం చేసి ప్రజల యొక్క సమస్యలను భారతీయ జనతా పార్టీ జనతా వారధి దృష్టికి తీసుకొని వస్తే అక్కడి నుంచి వచ్చినటువంటి ఏవైతే సమస్యలు వినతులు ఉన్నాయో వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈ వారం మనకి ముఖ్యంగా కొవ్వూరు రాజమండ్రి మధ్య ఉన్నటువంటి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ చాలా కాలంగా ఆర్టీసీ ఎక్స్ప్రెస్లు కానీ లగ్జరీ సూపర్ లగ్జరీలు అలాగే ప్రైవేటు వోల్వో బస్సులు ఆ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదకి వెళ్ళకపోవడం వలన ప్రయాణికులు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో పోయిన వారం జనతా వారధి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాడు మన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వెంటనే సమస్య టెంపరీగా పరిష్కరించడం కోసం అని చెప్పి ఆ యొక్క ఏవైతే పండగ రీత్యా ఈ యొక్క బస్సులను ఎలో చేయడం కొవ్వూరు డిపోకి వచ్చేటప్పుడు కానీ శాశ్వత పరిష్కారం కోసం అని చెప్పి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ జనతా వారధి టీం వచ్చి ఈ సమస్యను వారిని వివరించగా వారు కూడా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకి నేను ఆదేశాలు జారీ చేస్తాను. అదేవిధంగా దీనికి ఆల్టర్నేటివ్గా ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుని వెళ్తానని చెప్పి జనతా వారధి టీంకి వారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాళపూడి మండలంలో ఉన్నటువంటి పోచవరం తాడుపూడి గ్రామాల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఎర్ర కాలువ ఉండగా ఏదైతే చిన్న బ్రిడ్జి ఉంది ఆ కాలువకు ఉన్నటువంటి పూడిక అదేవిధంగా గురపటెక్క వలన చిన్న వర్షపు నీటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి
పొలాలు ముంపు గురవుతూ ఉన్నవి. అక్కడ మన ప్రియతమ ఎంపీ గారు పురంధరేశ్వర్ గారు ఎంపీగా నియామకం అయిన వెంటనే, ఎన్నికైన వెంటనే ఆ సమస్యను తీసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి, రైతులతోటి మాట్లాడి ఆ సమస్య పరిష్కారం కోసం, అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అని చెప్పి కూడా వారు ముందుకు రావడం జరిగింది. దానికి డిపిఆర్ కూడా అయింది. కానీ ఎంతవరకు కూడా ఆ వంతెన యొక్క నిర్మాణం చేయకపోవడం వలన ఈ ఏడాది మనం వచ్చినటువంటి వరదలకు కూడా అక్కడ ఉన్నటువంటి పొలాలు ముంపుకు గురయ్యి రైతులు ఇబ్బంది పడడం మనం అందరం చూసాం. వెంటనే ఆ యొక్క వంతెన నిర్మాణానికి వెంటనే అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మూడవ సమస్య, రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి శాటిలైట్ సిటీలో ఉన్నటువంటి ఆ యొక్క వాంబే కాలనీ. ఆ వాంబే కాలనీలో 180 బ్లాకులు ఉన్నాయి. 2160 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నాయి. కానీ అక్కడ శానిటైజేషన్ కరెక్ట్గా జరగడం లేదు. అధికారులు మరి నిద్రావస్థలో ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అధికారులు మేల్కొని అక్కడ ఉన్నటువంటి ఆ వాంబే కాలనీలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే, మీరు ఒక్కసారి మీ ఇంట్లో అలాంటి పరిస్థితులు ఉన్నా, మీ కుటుంబ సభ్యులు అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతే కనుక తప్పకుండా మీరు ముందుకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ పేద ప్రజలంటే రాజమండ్రి శేషయ్యమెట్టలోని రజక సేవా భవనంలో రాజమహేంద్రవరం పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బల్లల పండుగ మహోత్సవం వైభవంగా జరిగింది. సాంప్రదాయ పండుగను ఘనంగా నిర్వహించడం పట్ల నిర్వాహకులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రజక సంఘం సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని, సాంప్రదాయ వృత్తులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. రజకుల కష్టానికి గుర్తింపుగా ఇలాంటి పండుగలు ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రజక సేవా సంఘం అధ్యక్షులు బొమ్మ దేవరాజ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ మన సంస్కృతి వైభవాన్ని, అందరూ సమానమైన భావాన్ని, సహజీవనాన్ని కూడా మనం నేర్చుకోగలిగాం. అదే సందర్భంగా రజక సోదరులు కూడా ప్రతి సంక్రాంతికి కూడా వేడుకగా కార్యక్రమాలు చేసుకొని ఆనందంగా అలంకరణ చేశాక బల్లల పండుగ చేసుకోవడం, బల్లల పండుగ తర్వాత మరలా పండుగ ప్రవేశించడం, వృత్తి ధర్మాన్ని కాపాడుకోవడం మనం చేస్తున్నాం. రజక సోదరుల జీవితాల్లో వెలుగు నిండాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వృత్తి మీద ఆధారపడి మనందరి నలుపుని తెలుపు చేస్తున్న వారి జీవితాల్లో వెలుగు నిండాలి. వారి పిల్లలు బాగా చదువుకోవాలి, సొంత స్థితికి రావాలి, ఆర్థికంగా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన సమస్య నివాస గృహాల సమస్య రజకులు ఉంది. ఎందుకంటే మైలబట్ట అన్న పేరుతో అద్దె కూడా ఇవ్వడానికి కూడా వెనకాడుతూ ఉంటారు. వీళ్ళకి ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ధోబీ ఘాట్ల నిర్మాణం భారీగా జరగాల్సిన అవసరం ఉంది. కాలం మారిపోతూ ఉంది. దురదృష్టవశాత్తు స్థానిక సంస్థల్లో కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం, వారికి ఉన్న చెరువులు కూడా ఎవరెవరికి లీజుకి ఇవ్వడం వల్ల పూర్తి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి చెరువులు కేటాయింపు చేయడమే కాదు, ప్రతి చోట కూడా ధోబీ ఘాట్లు, శ్మశానాలు ఎంత అవసరమో, హాస్పిటల్స్ ఎంత అవసరమో, ధోబీ ఘాట్లు కూడా అంతే అవసరం. దాన్ని నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. మా వంతు మేము కృషి చేసి గతంలో 1-2 ధోబీ ఘాట్లు ఏర్పాటు చేసాం. అయినా సరిపోదు. రాబోయే పుష్కరాల నాటికి భారీ ఎత్తున ధోబీ ఘాట్ల నిర్మాణం పూర్తి చేసి అధునాతన సౌకర్యాలు కూడా కల్పించి వారికి సహాయం చేయాలి. మరి ఏదైతే ఆవా రోడ్లో ధోబీ ఘాట్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం, అలాగే ఇన్నిస్పేట శ్మశాన వాటి సమీపంలో ఉన్న ధోబీ ఘాట్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరొకటి సీతంపేట ఏరియాలో కూడా, శేషాయిమెట్ట ఏరియాలో కూడా ఒకటి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా మేము దృష్టి చేస్తాం. సైనిక మంది రైతు సోదరులందరికీ కూడా మండల పనులు. వార్తలోని ముఖ్యాంశాలు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం చంద్రబాబు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 4 రోజుల పర్యటన. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్. వైసీపీ కార్యకర్త సాల్మన్ రాజు మృతి కేసులో బాధితులకు న్యాయం చేయాలి అంటూ డీజీపీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ శ్రేణులు. ముందస్తు అపాయింట్మెంట్ లేదన్న పోలీసులు. పాల్గొన్న మాజీ మంత్రులు అంబటి, విడుదల రజని. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత బలాన్నిస్తుందన్న మంత్రి కందుల దుర్గేష్. 35 మంది బాధితులకు 22,07,999 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత.
వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.